మీ అందరికీ నా నమస్కారాలు. ఏ స్త్రీ అయినా సౌభాగ్యంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, తన ఇల్లు ఎప్పుడు సంపదలతో నిండి ఉండాలని, తన కుటుంబం ఎప్పుడు నిండుగా ఎదుగుదలగా కావాలని కోరుకుంటుంది. అలాగే ప్రతి పురుషుడు కూడా తనకు పేరు ప్రఖ్యాతులు ఉండాలని, మంచి గౌరవాదుల సంఘంలో లభించాలని, తన వెనక చాలామంది నడవాలని, తన కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్ళు, తన పని వాళ్ళు ఎవరైనా తన మాట వినాలని ఆయన కోరుకుంటాడు. ప్రతి విద్యార్థి కూడా తను చదువుకునే చదువులో నెంబర్ 1గా ఉండాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటాడు. సరే, కోరిక ఏదైనా మీరు ఒక్కటే గుర్తుంచుకోండి. మీరు పౌర్ణమి రోజున ఒక తమలపాకును జాగ్రత్తగా శుద్ధ జలంతో శుద్ధి చేసి దానిపైన ఒక స్వస్తిక్ ఆకారం, సవ్య స్వస్తిక్ ఆకారంగా ఒక గుర్తు వేసి దానిపైన ఒక 7 ఎండు ఖర్జూరాలను అలాగే ఒక ఒక్క గణపతిని పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాక ఒక ఎర్రని వస్త్రం పైన ఇవన్నీ పెట్టి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాక ఒక రూపాయి బిళ్ళ వేసి మూటగట్టండి. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పవిత్రమైనటువంటి స్థలంలో ఎక్కడన్నా పెట్టండి. ధనాగారంలో పెట్టుకోవచ్చు, క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు, ఇష్ట దైవ దగ్గరే ఉంచేయచ్చు. కాబట్టి ఎర్రని వస్త్రాన్ని ఒక దాన్ని తీసుకున్నాక ఈ విధంగా దీనిపైన చక్కగా జాగ్రత్తగా 7 ఖర్జూరాలు, ఇదిగోనండి 7 ఖర్జూరాలు, ఒక్క గణపతి, ఇదిగో ఒక్క గణపతి అండి. అలాగే ఇది తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు కంపల్సరీ తమలపాకు పైన వేయండి. దీన్ని అడుగున పెట్టచ్చు, పైన పెట్టచ్చు. ఒకవేళ మీరు అడుగున పెట్టాలనుకుంటే ఇవన్నీ ముందు తీసిన తర్వాత ఈ తమలపాకును ఈ విధంగా పెట్టాలి. సవ్య స్వస్తిక్ మాత్రం వేయాలి. దానిపైన ఈ ఎండు ఖర్జూరాలను అలాగే ఒక్క గణపతిని తప్పనిసరిగా మీరు వేసుకొని ఒక రూపాయి బిళ్ళను కూడా వేసి లేదా పాత పైసలున్న పర్లది వేసి ఒక మూటగా కట్టిన తర్వాత దీన్ని పవిత్ర ప్లేస్లో పెట్టి మీరు అనినిత్యం కూడా కాస్త ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటుంటే ఉంటాయి ఫలితాలు. అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల దినదినం అభివృద్ధిగా ఉంటుంది సంపదలు. దీనివల్ల స్థిర సంపదలు ఉంటాయి, చరసరాస్తుల సంపాదన ఉంటుంది. స్త్రీలకు భోగభాగ్యాలను ఇస్తారు, పిల్లలకు చక్కని చదివిస్తాడు, యజమానికి పదవులు లాంటి వసంగిట్లో సందేహపడక్కర్లేదు. మరి ఇలాంటి అంశాలు తెలుసుకోవాలంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలను తెప్పించుకోనండి. తాంత్రిక చిట్కాలనే పుస్తకంలో ప్రత్యేకంగా మహిళల కోసం రాశాను. అది ప్రతి మహిళకి తంత్రం కోసం తెలుసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీమయంగాను, ఐశ్వర్య నిలయంగాను, అదృష్ట నిలయంగాను మారుతుందంటూ సందేహపడక్కర్లేదు. కాబట్టి ఈరోజే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.